అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజకీయంలో సమూహమైన మార్పులు తేవాలి, యువతను రాజకీయం వైపు ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మణ్ మనతో ఉన్నారు. మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లా విచ్చేసిన ఆయన ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, యువతను ఏ విధంగా ఆకట్టుకుంటారని ఆయన మాటలు తెలుసు. చూస్తే మీరు గతంలో కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ యువతను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం వైపు ఆకర్షితులు చేయాలి, హెల్దీ రాజకీయాలు ఉండాలి, ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడాను వ్యవస్థను బస్టు పెట్టుకోండి. మీ భవిష్యత్తు కార్యాచరణ మా మేనిఫెస్టోలో మేము రిలీజ్ చేసాం. ప్రజల దగ్గరికి మేనిఫెస్టో తీసుకెళ్దాం, ప్రజల యొక్కలో ఆలోచనలు, కొత్త ఆలోచనలు ఇద్దాం. మిగతా రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి కేంద్రంగా ఉండే మేనిఫెస్టోలు తయారు చేయాలనేది మా సంకల్పం. లేకుంటే ప్రతి ఒక్కరూ ఉచితాలు ఇచ్చే దాంట్లోనే పోటీ పడుతున్నారు. కాబట్టి ఉచితాలు కాకుండా ప్రజలను సముచిత రీతిలో వాళ్ళని బయటికి తీసుకొచ్చే విధానాలు ఏమైతే ఉండాలి అన్నది మా మేనిఫెస్టోలో తీసిన ప్రధానమైన విషయం. సో తర్వాత మా యువతరం చాలామంది వస్తున్నారు, పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళందరి అప్లికేషన్లో చూస్తున్నాం. ఖచ్చితంగా యువతరాన్ని పెద్ద సంఖ్యలో ఈసారి ఎన్నికల్లో నిలబడేటట్టు వాళ్ళకు ఒక ప్రశిక్షణ కేంద్రంగా కూడా మారుస్తాం. దీన్ని ముందుకు వెళతాం. ఇది లాంగ్ బ్యాటిల్. మేము ఆశయాలతో రాలేదని చెప్పాను, ఆశయాలతో వచ్చాం. ఈ ఆశయాల్ని కొనసాగిస్తాం. మీరు వచ్చిన ఈ ఆశయాల్లో 2024లో 170 స్థానాలకు సింగిల్గా పోటీ చేయడానికి, లేకపోతే ఎవరినైనా కూడా మీ ఆశయాలకు అనుకున్న పార్టీని కలుపుకునే పరిస్థితి? ప్రస్తుతానికైతే పార్టీని బలోపేతం చేయడం, పార్టీ ఆశయాలను తీసుకువెళ్ళడం ముందుకు, అదే ప్రధానమైన ఉద్దేశంగా మేము పెట్టుకున్నాం. రాబోయే కాలంలో చూద్దాం ఏమవుతుందో అన్న. ప్రస్తుతం మాత్రం ఈ సమైక్యాంధ్రకు సంబంధించి ఇది ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో ప్రతి పార్టీ కూడా ఆ అంశాన్ని తమ సొంత ఎజెండాగా వాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా అంటే ఎటువంటి పరిస్థితి లేనట్టు పరిణామాలు చోటు చూసుకున్నారు. ఈ విషయంలో దాన్ని కూడా ఒక అంశంగా మీరు పొందుపరిచారు. ఈరోజు ప్రజలు ఇప్పుడు ముగిసిన అధ్యాయంగా భావించిన ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇది ప్రజలు నమ్మే పరిస్థితి. ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా దీన్ని ఎలక్షన్ల ముందే ప్రత్యేక హోదా తీసుకురావాలన్నది సంకల్పం. కాబట్టి ఫైనల్ మేనిఫెస్టో ఏదైతే వస్తుందో అందులో ప్రత్యేక హోదా అన్నది కూడా ఏ పార్టీ కూడా మెన్షన్ చేయకుండా ముందే అందరం కలిసి తీసుకొద్దామన్నది ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా మనం ముందుకు వెళుతున్నాం. రాబోయే కాలంలో ఇంకా ఉధృతంగా మేము ఉద్యమాలు చేయబోతున్నాం. ఖచ్చితంగా తీసుకొద్దాం. ఇది ప్రతి ఒక్కరి యొక్క గుండె చప్పుడు. ఈ ప్రత్యేక హోదా అన్నది మనం తీసుకురావాలి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పార్లమెంట్ లాస్ట్ సెషన్, ఈ సెషన్స్లోనే ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఒక స్పష్టత తీసుకొస్తామని, అది ఎలా సాధ్యం? మేము చెప్పాము, ఈ బడ్జెట్ మీరు పాస్ అవ్వకుండా అడ్డుకోండి. ఎప్పుడైతే బడ్జెట్ పాస్ అవ్వకుండా అడ్డుకుంటుందో రాజీనామా చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ సిచ్యువేషన్ తీసుకురండి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని డిమాండ్ చేయండి. అవకాశం ఉంది. 4 అవకాశాలు పోగొట్టుకున్నాం, ఇది 5వ అవకాశం. ఇది కూడా మీకు పోగొట్టుకుంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు అన్నది మేము ప్రధానమైన 2 రాజకీయ పక్షాలకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈసారైనా రాష్ట్రం కోసం పనిచేయండి, స్వార్థం కోసం మీకోసం మీరు పని చేయకండి అని ఆ పార్టీలకు మేము తెలియజేస్తాం. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు పీసీసీ హోదాలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కుమార్తె ఈ అంశాన్ని పట్టుకొని ఈరోజు ఢిల్లీలో ధర్నా చేయడం కోసం సిద్ధం. మీతో పాటు ఏకీవించే పరిస్థితి లేదా? వారు అప్పుడు ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాలి. అప్పుడు ఎందుకు పెట్టలేదు, అప్పుడు ప్రత్యేక హోదా చట్టంలో ఎందుకు తీసుకురాలేదన్న దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే ఇప్పుడు తెస్తామన్నదాన్ని మాట్లాడాలి. అయినా కూడా ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా కలిసి వెళ్దామన్నది మా కాన్సెప్ట్. కనుక అడ్డగోలుగా విభజన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక హోదా, అది విభజన హామీలు అమలు విషయంలో మాత్రం కేంద్రాన్ని తల ఉంచేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఎట్టిపరిస్థితి బడ్జెట్ పాస్ అవ్వకుండా కనుక ఎంపీలు అడ్డుకోగలిస్తే ఎట్టిపరిస్థితి కేంద్రం రాజీనామా చేసేందుకు దోహదపడుతుంది. ప్రత్యేక హోదా సాధనకు మాత్రం ఇది ఒక సదావకాశాన్ని ఎంపీలందరూ వినియోగించుకోవాలని చెప్పి జేడీ లక్ష్మణ్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.